ఆమేన్. మీ ఆత్మతో ఉందనగాక. మరి ప్రార్థనలో ఈ కుటుంబం కోసం మనమంతా కలిసి ప్రార్థన చేస్తూ ఇంకా దేవుడు ఎన్నో మేలులను, ఆశీర్వాదములను, దీవులను, కృపావరములను ఈ కుటుంబానికి ప్రభు దయచేయమని ప్రభుని ఈ ప్రార్థనా కూడికలో మనం ప్రార్థన చేసుకుంటూ, ఈ ప్రార్థనా కూడిక దేవుని యొక్క సహాయం ద్వారా, పవిత్రాత్మ శక్తి ద్వారా, పవిత్రాత్మ కాపుదల ద్వారా ఈ ప్రార్థనా కూడిక ఆధ్యాత్మికంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిగి ఈ కుటుంబానికి దేవుడు ఇంకా మేలైనటువంటి కృపావరములతో ప్రభు నింపమని ప్రార్థన చేస్తూ ఈనాటి ప్రార్థనా కూడికను ప్రారంభించమని ప్రారంభ ప్రార్థన ఫాదర్ గారు ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నియమా, అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి. అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి. మాపై దిగిరావయ్యా, శక్తిని వసగుమయా, మాపై దిగిరావయ్యా, శక్తిని వసగుమయా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నియమా, 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 పరిశుద్ధాత్మ దేవుడా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో మము నింపుమా, నీ ఆత్మశక్తిని మాకు సగుమా, నీ ఆత్మశక్తిని మాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా,
పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మా యొక్క తల్లి మరియ తల్లి పలికిన విధముగా నా ఆత్మ ప్రభువుని స్తుతించుచున్నది. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. ఎందుకంటే దేవుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది అంటూ మరియ తల్లి తన జీవితంలో దేవుడు చేసినటువంటి అనేకమైనటువంటి గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకొని మొట్టమొదటిగా మరియ తల్లి దేవునికి వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నది. ఓ ప్రభువా, మా జీవితంలో కూడా మీరు చేసినటువంటి అనేకమైనటువంటి కార్యాలు ఉన్నాయి, గొప్ప కార్యాలు ఉన్నాయి. ఈ సమయంలో ఈ యొక్క కృతజ్ఞత ప్రార్థనా కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భములో మరియ తల్లితో మేమందరము కూడా ఏకీభవించి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి హృదయాన్ని కలిగి మీరు కూడా మా జీవితంలో చేసినటువంటి అనేకమైనటువంటి కార్యాలకు గాను, గొప్ప కార్యాలకు గాను వాటన్నిటినీ మేము కూడా జ్ఞాపకం చేసుకొని ఈ సమయంలో హృదయపూర్వకముగా, ప్రేమపూర్వకముగా మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాము. ప్రభా, వినయాత్మలను మీరు పైకి లేపుతూ ఉన్నారు, గర్వాత్మలను మీరు అణగదొక్కుతూ ఉన్నారు అని మరియ తల్లి మాట్లాడుతూ ఉన్నది. ఈ సమయంలో ప్రభా, ప్రార్థనా కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో వినయపూర్వకమైనటువంటి ప్రార్థన కలిగి, వినయపూర్వకమైనటువంటి హృదయము కలిగి మాకున్నటువంటి అవసరాలను, కోరికలను, విన్నపాలను ఎంతో గొప్ప హృదయముతో వాటన్నిటినీ కూడా మీకు సమర్పించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. పౌలు గారు చెప్పిన విధముగా మీరు ప్రార్థన చేసినప్పుడు మొట్టమొదటిగా అది ఏ ప్రార్థన అయినా సరే మీ జీవితంలో దేవుడు చేసినటువంటి అనేక మేలులను జ్ఞాపకం చేసుకొని మీకు వందనాలు తెలియచేయండి. తర్వాత మీ అవసరాలను, మీ విన్నపాలను, మీ కోరికలను వినయపూర్వకముగా ప్రభు యొక్క చెంతకు చేర్చండి అంటూ పలికిన విధముగా ఈ రీతిగానే మేము మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ మా ప్రార్థనలు మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఇక్కడకు చేరినటువంటి ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని వారు ఇస్తూ ఉన్నటువంటి కృతజ్ఞత హృదయాన్ని స్వీకరించి దానితో పాటు వారి యొక్క ప్రార్థనలు, విన్నపాలను స్వీకరించి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును దీవించి ఆశీర్వదించండి. ముఖ్యముగా ఈ ప్రార్థన కూడికను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నటువంటి ఫాదర్ గారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క తల్లిదండ్రులను, బంధువులను, స్నేహితులను, ఇక్కడ ఉన్నటువంటి మమ్మందరినీ కూడా మీ పవిత్రాత్మచే నింపి మేమందరము ఈ యొక్క ప్రార్థన కూడికలో ఏక హృదయముతో ఈ యొక్క ప్రార్థనను జరుపుకుంటూ మిమ్మల్ని స్తుతించి మహిమపరచి మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ యొక్క కూడిక ద్వారా మీ యొక్క ఆశీర్వాదాలు పొందుకునేటువంటి భాగ్యాన్ని మా అందరికి దయచేయమని మా హృదయాలను మీకు సమర్పించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉండగా మీ పట్ల మాకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి మమ్మందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదిస్తారని, దీవిస్తారని ప్రార్థన చేస్తూ ఈ మనవులన్నిటినీ మనాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 16వ వచనం నుంచి 25వ వచనం వరకు. సర్వదా సంతోషముగా ఉండుడు, సదా ప్రార్థింపుడు, అన్ని వేళల యందు కృతజ్ఞులై ఉండుడు. యేసుక్రీస్తు నందలి మీ జీవితమును దేవుడు మేము కోరుకున్నది ఇదియే. ఆత్మను అడ్డగింపకుడు,
ప్రవచనమును తృణీకరింపకుడు, సమస్తమును పరీక్షింపుడు, మంచిని మాత్రమే అంటిపెట్టుకొనుడు, అన్ని విధములైన చెడునుగను దూరముగా ఉండు. మనకు శాంతి నసుగు దేవుడు మిమ్ము పూర్తిగా పరిశుద్ధులను చేయునుగాక. మన ప్రభువుకు యేసుక్రీస్తు వచ్చు నాటికి మీ ఆత్మను, ప్రాణమును, శరీరమును, సమస్త వ్యక్తిత్వమును దోషరహితము అనొచ్చుకొనుడు. మిమ్ము పిలుచు వ్యక్తి దానిని నిర్వర్తించును. ఏలైనా ఆయన విశ్వసనీయుడు. సోదరులారా, మా కొరకు కూడా ప్రార్థింపుడు. సోదరుల కొరకు అందరూ పవిత్రులై ముద్దుతో శుభాకాంక్షలను అందింపుడు. ఇది ప్రభువాకు. వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల భూమి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల భూమి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయను, నా పాదములకు దీపమాయను. సత్యమైన మార్గములు నడుపుచుండెను, సత్యమైన మార్గములు నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువును ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్నిపానములను, అపవాది వేయుచున్న అగ్నిపానములను ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది, ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా శుభవార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 46 నుంచి 56 వరకు. పునీత లూకా శుభవార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 46 నుంచి 56 వరకు. మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములను చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయాను. ఇది క్రీస్తుని సువిశేషము. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహాగణుడా, ప్రేమతో మమ్మ పరిపాలించు పరలోక తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభా, ఈ పగటి వేళంతా కూడా మాకు తోడై ఉన్నారు. మేము చేసిన ప్రయాణములు మాకు తోడుగా ఉండి ఎటువంటి అపాయము ఆటంకములు ఎదురాకుండా ప్రభువా సురక్షితముగా గమ్యానికి చేర్చి ఉన్నావు. ప్రభా, మీకు స్తోత్రం. పని చేస్తూ ఉండగా ప్రభా మీ కాపుదలను దయచేసావయ్యా. ఈ అపాయము వాటిల్లకుండా సురక్షితంగా ఇంటికి చేర్చావు, మీకు స్తోత్రం. ప్రభా, ఈ పగటి వేళంతా మేము చేసిన శ్రమను ప్రక్కన పెట్టి ఇదిగో ప్రభా ఈ సాయంకాలం వేళ మీ యొక్క వాక్యాన్ని ఆలకించుటకై ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని ప్రభా మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఎంతో ఆశతో ప్రభా ఇంటి పనులను కూడా చక్కదిద్దుకొని ఇదిగో ప్రభా మీ యొక్క సన్నిధికి చేరి వాక్యాన్ని ఆలకించాలని ఆతృతతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ఆశీర్వదించండి. ప్రభా, ఇదిగో మేము ఏమి చేయబోచున్నామో, ఎలా ఉండబోచున్నామో, ఏమి చేయాలనుకుంటున్నామో ప్రభా మీకు తెలుసయ్యా. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా ఒకే తలంపును దయచేయండి, ఒకే పనిని దయచేయండి. మీ వాక్యాన్ని శ్రద్ధగా ఉండటకు ప్రభా మాకు కావలసినటువంటి నిగ్రహ శక్తిని, ఏకాగ్రతను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభా, ఇదిగో ఈ ప్రాంగణాన్ని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీ ఆధీనపరచుకోండి, ఆత్మతో నింపండి. ఇదిగో విత్తబడే ఈ వాక్యము ప్రభా మా హృదయాలలో నాటబడి ఫలించే క్రైస్తవులుగా ప్రతి ఒక్కరు కూడా ఉండే భాగ్యం దయచేయమని మన ఆదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు కొంచెం పైకి ఎత్తండి. అప్పుడు అనుకుంటాను మెలకువగా ఉన్నారేమో అనుకుంటాను. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు కొన్ని పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. పబ్లిక్ హాలిడేస్ మరి ముఖ్యంగా పిల్లలకు
బడి లేదు అంటే సంతోషం. అది ఏ పండుగన్నా కానివ్వండి. జాతీయ సెలవు దినాలు ఉంటాయి. రాష్ట్రీయ సెలవు దినాలు ఉంటాయి. ప్రాంతానికి తగిన విధముగా కొన్ని హాలిడేస్ ప్రకటించుకుంటాం. స్కూళ్ళకు కానివ్వండి, లేకపోతే ఉద్యోగస్తులు వాళ్ళ ఆఫీసులకు కానివ్వండి, హాలిడేస్ ఉంటాయి, సెలవు దినాలు. మీకేమన్నా గుర్తుకొస్తున్నాయా? బడి లేని దినాలు ఏమన్నా గుర్తుకొస్తున్నాయా? స్టూడెంట్స్ కానీ, టీచర్స్ కానీ? అమ్మా, సండే పబ్లిక్ హాలిడే, దేశం మొత్తం హాలిడేనమ్మా. ప్రైజ్ ద లార్డ్. సండే పబ్లిక్ హాలిడే. ఇంకా ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం. ఆ రోజు అందరికీ సెలవే. బడికి సెలవే, ఆఫీసులకి సెలవే, అన్నిటికి కూడా విశ్రాంతే. ఇంకా జనవరి 26 ప్యారిస్ బిషప్ గారు చెప్తున్నారు, రిపబ్లిక్ డే. ఆ రోజు కూడా హాలిడే, జాతీయ సెలవు దినం, పబ్లిక్ హాలిడే. ఇంకా అక్టోబర్ 2 గాంధీ జయంతి, అది కూడా జాతీయ సెలవు దినం. నవంబర్ 14. సో మొత్తం రాసుకుని వచ్చారనుకుంటా, ఏ రోజు హాలిడే ఉందో, ఎక్కడ ఏముందో అని రాసుకుని వచ్చినట్టుండారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇంకా మీకు తెలిసినవి చెప్పండి. ఎవరో చెప్పారు అటువైపు. మేడే, ఫిబ్రవరి 14 అంటాం అనుకున్నాను నేను. ఏప్రిల్ 14. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఏప్రిల్ 14 దసరా పండుగలు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అంబేద్కర్ జయంతి. ఇంకా గాంధీ జయంతి అయిపోయిందమ్మా. తెలంగాణ దినోత్సవం, క్రీస్తు జయంతి, క్రిస్మస్, సంక్రాంతి, దీపావళి, గుడ్ ఫ్రైడే, సెకండ్ సాటర్డే. ఈ పిల్ల బాగా గుర్తుంది, బడి ఉండదు కదా, సెకండ్ సాటర్డే. ఈస్టర్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అనేక పండుగలు ఉన్నాయి. జాతీయ సెలవు దినాలు ఉంటాయి. ప్రాంతానికి తగినట్లు రాష్ట్రానికి కూడా సెలవు దినాలు ఉంటాయి. ఇక్కడ తెలంగాణ దినోత్సవానికి మా హాలిడే ఉండదు, మాది ఆంధ్ర కాబట్టి. మాకు ఆంధ్ర అంటే ప్రాంతీయ హాలిడేలు ఉంటాయి, సెలవు దినాలు ఉంటాయి. అదేవిధంగా పండుగలు కూడా ఇక్కడ కొనియాడిన పండుగ మరొక ప్రాంతంలో ఉండదు. ప్రాంతాలను బట్టి కూడా పండుగలు వేరువేరుగా ఉంటాయి, వేరువేరు సెలవు దినాలు ఉంటాయి. మహానుభావులు పుట్టినరోజు సెలవ, వాళ్ళు సాధించిన రోజు సెలవులు ఉంటాయి. దేవుని నమ్ముకున్న వారికి దసరాలు, సంక్రాంతులు, ఈస్టర్లు, క్రిస్మస్లు ఉంటాయి, ఆ రోజులు హాలిడే. లేదు అనుకుంటే ప్రాంతీయ సందర్భంగా పోరాటం చేసిన యోధులు ఉంటే వారి జన్మదినం కూడా సెలవు డే, హాలిడేగా ప్రకటించుకుంటాం. ఎక్కడైనా ఎప్పుడైనా కృతజ్ఞతగా ఒక రోజును ఏర్పాటు చేసుకొని థ్యాంక్స్ గివింగ్ డే, నేషనల్ హాలిడే అని ఎవరైనా ప్రకటించారా? కృతజ్ఞత రోజు ఒక దినం అని ప్రకటించుకొని ఈ రోజు అందరూ కూడా పని మానుకోవాలి, మీ ఇష్ట దైవాల దగ్గరికి వెళ్ళండి, ఈ సంవత్సరం అంతా కూడా మీకు చేసిన మేలులను జ్ఞాపకపరుచుకొని ఆ దేవునికి వందనాలు తెలియచేయండి, ఇది నేషనల్ హాలిడే అని ప్రకటించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఎవరు లేరు. పండుగ వస్తే ఏదో ఒక పండుగ, వీలైతే గుడికి వెళ్తాం, అవునా? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అదేమిటి, మన పండుగలన్నీ అర్ధరాత్రి పండుగలే ఉంటాయి, అవునా? క్రిస్మస్ అర్ధరాత్రే, ఈస్టర్ అర్ధరాత్రే, జనవరి 1 అర్ధరాత్రే, అన్ని అర్ధరాత్రి పండుగలే. మెలుకున్న వాళ్ళు పోతారు, మైకులో ఉన్న వాళ్ళు అసలు పోరు అనుకోండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కానీ అమెరికా దేశము ఎందుకు అత్యున్నత దేశముగా ఉన్నదో చిన్న ఉదాహరణ. వాళ్ళకి పబ్లిక్ హాలిడే ఒకటి ఉంది. అది కూడా దేనికంటే థ్యాంక్స్ గివింగ్ డే, కృతజ్ఞతా దినము. ఆ రోజు మీరందరూ వెళ్ళండి. గుడికి వెళ్తారా వెళ్ళండి, మందిరానికి వెళ్తారా వెళ్ళండి, మసీదుకి వెళ్తారా వెళ్ళండి, టెంపుల్కి వెళ్తారా వెళ్ళండి, మీ ఇష్ట దైవాలకు వెళ్ళి ఆ రోజు దేవుని చెంత గడపండి. మీకు చేసిన కలిగిన మేలులన్నీ కూడా జ్ఞాపకపరుచుకొని కృతజ్ఞతగా దేవునికి ఆరాధన చేయండి అని పబ్లిక్ హాలిడే ఒకటి ప్రకటించారు.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అక్కడ దాకెందుకు, కనీసం మీరు సంవత్సరంలో ఒక్కరోజన్నా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు కలిగిన మేలన్నీ కూడా ఇవి, ఈ సంవత్సర కాలములో నన్ను, నా కుటుంబాన్ని, మా బిడ్డలను, మేము చేసే పనిని, వ్యాపారాన్ని, లేకపోతే వ్యవసాయాన్ని నువ్వు ఆశీర్వదించావయ్యా అని ఒక రోజంతా మనం ఆరాధనలు గడిపామా? కృతజ్ఞతగా అర్పించుకున్నామా? ఈరోజు, ఈ సంవత్సరంలో ఈరోజు నేను వెళ్తాను దేవుని సన్నిధికి. ఉందా అది? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అది 1610వ సంవత్సరం. ఎన్నో సంవత్సరం? 1610వ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశము నుండి బ్రతుకు తెరువు కోసము, పని కోసమని 409 మంది, ఎంతమంది? 409 మంది చలికాలములో ఆ దేశం నుండి పని కోసమని అమెరికా దేశానికి వచ్చారు. జేమ్స్ టౌన్ అనే ఒక తీర ప్రాంతంలో, వర్జీనియా రాష్ట్రంలో ఉంటుంది. జేమ్స్ టౌన్ అనే తీర ప్రాంతంలో అక్కడ వారు చేరుకున్నారు. ఎంతమంది వచ్చారు? 409 మంది. ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మ, ఎక్కడికి వచ్చారు కాదు, ఎక్కడి నుంచి వచ్చారు? ఇంగ్లాండ్ దేశం నుంచి. ఎక్కడికి చేరుకున్నారు? జేమ్స్ టౌన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే అది చలికాలం, అక్కడ పని లేదు, బ్రతకాలి. కాబట్టి మన వాళ్ళు చాలామంది పని నిమిత్తమై వెళ్తారు. వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉండి, నెల, 2 నెలలు, 3 నెలలు ఉండి కొద్దిగా సంపాదించుకొని మళ్ళీ తిరిగి వస్తారు. అలానే వాళ్ళు కూడా ఇంగ్లాండ్ దేశం నుండి బ్రతుకు తెరువు కోసం అమెరికా దేశంలో ప్రవేశిస్తారు. అది 1610వ సంవత్సరంలో. చలికాలం కాబట్టి అక్కడ పని లేదు అనుకుంటే, ఇక్కడ అస్సలు పని లేదు. అవునా? ఏదో అనుకుంటాం, ప్రారంభిస్తే మనకు లాభం వస్తుందేమో, ఈ పని తలంస్తే మనం అభివృద్ధిలో ఉంటామేమో అని ఒక పనిని అనుకొని మనం ప్రారంభిస్తాం. ఏమైపోతుంది? మరలా అది లాస్లోకి వెళ్ళిపోతుంది. తెలియదు ఏమైపోతుందో. అలా వీళ్ళు ఇంగ్లాండ్ దేశం నుండి బ్రతుకు తెరువు కోసము అమెరికా దేశం వస్తే, ఇక్కడ అసలైన కరువు ఇక్కడ ఉంది. మంచు పడుతుంది, పొలాలు లేవు, పని లేదు, ఆహారం లేదు, అసలు పలకరించేవాడే లేడు. ఎంతమంది వచ్చారమ్మా? 409 మంది. ఆకలి చావుల వల్ల మిగిలిన మంది ఎంతమంది అంటే 60 మంది మాత్రమే. ఎంతమంది మిగిలారు? 60 మంది బ్రతకటానికి వచ్చారు. ఇప్పుడు చనిపోయేవారి సంఖ్య పెరుగుతుంది. బ్రతికేవారు లేరు, చనిపోయే వాళ్ళే ఉన్నారు. చివరికి ఎంతమంది ఉన్నారంటే 60 మందే ఉన్నారు. ఏమి చేయాలో తోచట్లేదు. పలకరించేవాళ్ళు లేడు, పరాయి దేశం, పని లేదు, ఆహారం ఇచ్చేవాళ్ళు లేడు. కరువులో ఉన్నప్పుడు ఎవరు సహాయం చేసుకుంటారు? వాళ్ళకుంటే మనకు పెడతారు, వాళ్ళే కరువులో ఉంటే మనకు దిక్కేవారు. ఆ సమయంలో ఈ మిగిలిన 60 మంది మోకరించి, ఇటు ఆహారం లేదు కాబట్టి ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు. ప్రభువా, మేము 409 మంది వచ్చాం, బ్రతకటానికి వచ్చాం, కానీ ఇక్కడ బ్రతికేవారు తక్కువైపోయారు. ఇక్కడ జీవనోపాధికి వచ్చాం, కానీ మా జీవం పోతుంది. ఇక్కడ నీవే మాకు దిక్కయ్యా అనుకొని ఆ దేవుణ్ణి ప్రార్థన చేస్తూనే ఉన్నారట. వారి ప్రార్థన ఫలితమో తెలియదు, ఆ దేవుని యొక్క అనుగ్రహమో తెలియదు, కానీ వారు ఉన్న ఆ తీర ప్రాంతానికి, ఆ సముద్రం ఒడ్డుకి పెద్ద పడవ, పడవ నిండా ధాన్యాలే, గోధుమలు, తినే ఆహార పదార్థాలు మొత్తం నిండిపోయిన ఒక పడవ వచ్చి ఆ తీర ప్రాంతాన వాలిందంట. అక్కడ చేరుకుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు మనమైతే ఏం చేసేవాళ్ళం? ఆకలి మీద ఉన్నవాళ్ళం పోయి ఎవరికి ఓపుకుంటే అన్ని గోతాలు మీదేసుకొని గబగబా ఇంటికి పరిగెత్తేవాళ్ళు. ఆడోళ్ళు మోస్తారు కదా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మగోళ్ళు ఒకటైతే ఆడోళ్ళు 3 మోస్తారు. ప్రైజ్ ద లార్డ్. ఆకలి బాధ మీకు ఎక్కువ ఉంటుంది. అందరికి పెట్టిన తర్వాత తింటారు కదా మీరు. ఉన్నది ఎప్పుడో, కడుపు నిండేది ఎప్పుడో తెలియదు. అవునా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు వెంటనే వెళ్ళి గబగబా ఆహార పదార్థాలు తీసుకొని వండుకొని తినలేదమ్మా. చూశారు, ఇదిగో ప్రభు పంపించారు, ఇది మన ఆకలి బాధలు తీర్చినవాడు, చూసినవాడు ఆయన. ఆనాడు ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజల ఆర్తనాదం విని ఎక్కడో ఉన్న మోషేని పంపించాడు కదా. మనం ఇక్కడ చేసిన ఈ ఆర్తనాదం, మన ప్రార్థన ఆలకించి ఎక్కడో ఇంగ్లాండ్ దేశం నుండి ఇదిగో ఈ పడవను పంపించాడు. దేవునికి స్తోత్రం అనుకొని వాళ్ళు దాన్ని ముట్టకుండా ముందు ప్రార్థనలు గడిపారు.
ఆ తరువాత వాళ్ళు తీసుకొని ఇరుగు పొరుగు వారందరూ కూడా ఆ కరువు కాలంలో పంచుతూనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థనలో అంత బలం ఉందమ్మా. ప్రార్థనలో అంత బలం ఉంది. మన కరువులో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, ఏ దిక్కు లేనప్పుడు ప్రభువే దిక్కు అని కనుక వెళ్ళగలిగితే ఖచ్చితంగా ప్రభువు కరుణిస్తాడు. ఖచ్చితంగా కరుణిస్తాడు. అయితే ఈ రోజుని అప్పటి ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన జార్జ్ వాషింగ్టన్ అనే అమెరికా అధ్యక్షుడు ఏం చేశాడంటే, ఈ రోజున ఏ రోజైతే పడవ వచ్చినదో ఆహార ధాన్యాలతో, ఆ రోజున మన కృతజ్ఞత దినముగా ప్రకటించుకుందాం. ఆ రోజు మనం అన్ని పనులు మానుకొని దేవుని చెంతకు వెళ్ళి దేవునికి వందనాలు తెలియచేద్దాం. మన కరువులో మన ప్రాణాలు నిలబెట్టాడు దేవుడు. ఆయనే మనకు దిక్కు కాబట్టి అలా చేయండి అని జార్జ్ వాషింగ్టన్ 1789లో ప్రకటించాడు. ఆ తరువాత వచ్చినటువంటి అబ్రహాం లింకన్ గారు సివిల్ వార్ జరుగుతుంది, లోపల అంతర్యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో కూడా ఏమన్నాడంటే, మనం ఇంకా బ్రతకాలి అంటే, బ్రతికి బట్ట కట్టాలంటే ఈ యొక్క కృతజ్ఞత రోజును మనం జాతీయ హాలిడేగా ప్రకటించాలి. ఒక బిల్లు ప్రవేశపెట్టాడు. పార్లమెంటులో ఒక బిల్లు ప్రవేశపెట్టాడు. కానీ అది పాస్ అవ్వలేదు. అలా జరుగుతున్న ఆ కాలంలో ఈ ప్రెసిడెంట్ గారు నవంబర్ 26వ తారీఖున 1941వ సంవత్సరంలో ఫ్రాంక్లిన్ రూస్వెల్ట్ గారు పట్టుబట్టి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, పట్టుబట్టి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఈ రోజున దేశమంతా కూడా కృతజ్ఞతా దినాన్ని పాటించాలి. మీరు పాటిస్తూ ఉన్నారు, స్వతంత్రం దినాన్ని పాటిస్తున్నారు, రిపబ్లిక్ డే అంటున్నారు, లేకపోతే జాతీయ నాయకులు జన్మదినాలు కొనియాడుతూ ఉన్నారు, పండుగలు పబ్బన్నాలు చాలా ఉన్నాయి, పర్వాలేదు. కానీ ఒక్క రోజున దేవుని వైపు మీరు తిరగాలి. దేవుడు చేసిన మేలులన్నీ కూడా జ్ఞాపకపరుచుకోవాలి, ఆయనకు వందనాలు తెలియచేయాలనుకొని ప్రతి సంవత్సరము నవంబర్ నెలలో వచ్చిన 4వ ఆదివారమున థ్యాంక్స్ గివింగ్ డే జరపాలని ఆయన ప్రకటించాడు. బిల్లు పాస్ చేశాడు. ఒక జీవో వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఏ దేశంలో పబ్లిక్ హాలిడే ఉంది థ్యాంక్స్ గివింగ్ డేకి? అమ్మా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నవంబర్ నెల 4వ ఆదివారం ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి పబ్లిక్ హాలిడే. ఆదివారం పబ్లిక్ హాలిడే అనుకుంటారేమో, గుడి పోమని చెప్తారేమో. ఆ దేశంలో నీకు కొంచెం ఐడియా ఉంది కానీ చెప్తున్నానమ్మా, వీకెండ్ వచ్చిందంటేనే వాళ్ళకి హ్యాపీ. వార దినాలలో చివరి దినాలు శనివారం ఆదివారం వచ్చింది అంటే ప్రశాంతంగా ఉంటారు. మనలాగా బొల్లు దాచుకోవరు. సోమవారం నుండి శుక్రవారం మధ్యాహ్నం వరకు సిన్సియర్గా పనిచేస్తారు. మనలాగే వెళ్ళి మిరప తోటలోకి వెళ్ళి తలక కింద పెట్టి అక్కడే కూర్చోరు. లేకపోతే వరి నాట్లకని వెళ్ళి వంగిన వాళ్ళు అక్కడే ఉంటారు, పైకి లేవరు. అక్కడక్కడే తిరుగుతారు. పొలం అయిపోతే పని తక్కువ అయిపోయింది, ఇంటికి పంపిస్తారు, కూలి తక్కువైద్ది. కాలం గడపాలి కాబట్టి ఆ ఎకరంలోనే మన వాళ్ళందరూ కూడా 50 మంది పనిచేస్తారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఒళ్ళు దాచుకోకుండా సోమవారం నుండి శుక్రవారం మధ్యాహ్నం వరకు కూడా పనిచేస్తారు. శనివారం ఆదివారం వస్తేనే మరలా వాళ్ళకు కొంచెం రిలాక్స్ ఉంటుంది, ఎనర్జీ కోసమని ప్రయత్నాలు చేస్తారు. కావుననే శని ఆదివారాలు ఎక్కువ బయటికి వెళ్తారు. వేరే విశ్రాంతి కోసమో వినోదం కోసమనో బయటికి వెళ్తారు. పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా బోరు కొడుతూ ఉంటుంది, శక్తి అంతా పోయిద్ది నిజంగా పనిచేస్తే. అయినా పర్వాలేదు, ఈ ఒక్క ఆదివారం మీరు ఆగండి. ఈ యొక్క ఆదివారము మీరు ఆగండి, దేవుని వైపు తిరగండి, దేవునికి వందనాలు తెలియజేయండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పని మనం చేయగలిగితే, మామూలుగా అయితే ప్రతిరోజు సాయంత్రం పూట నిద్రపోయే ముందు ఒక్క నిమిషమన్నా ఆగి దేవుడి వైపు చూసి, ప్రభువా నన్ను కాపాడుచున్నావు, ఈరోజు నువ్వు ఇచ్చిన కాపుదలకై, కురిపించిన ఆశీర్వాదాలకై వందనాలని చెప్పి పడుకోవాలి లెక్క. అది మనం ఎటు చేయటం లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది నిజముగా ప్రార్థన చేసుకొని పడుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కొక్కరి తర్వాత ప్రార్థన చేస్తారు, అందరు కలిసి చేయరా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద ఒకరిని లార్డ్. చూసి ఒకరు పైకి లేపుతా ఉన్నారు. మంచి పని ఇది, ప్రతిరోజు చేయాలి. కాబట్టి మన జీవితాల్లో జరిగిన అనేకమైన మేలును ఉద్దేశించి ఇది ఒక పాట ద్వారా
స్తోత్రం చెల్లింతు మన పాట పాడుకుంటూ చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్క మేలుకై ఈ కుటుంబం ఈరోజు వారి జీవితాల్లో జరిగిన మేలు నిమిత్తమై ఈ యొక్క కూడికను ఏర్పాటు చేశారు. అలాగే మన కుటుంబాలలో మన జీవితాల్లో దేవుడు చేసే మేలుని స్మరించుకుంటూ ఈ పాట పాడుకుంటూ దేవుని మహిమపరచుదాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులను తలచి, యేసునాథుని మేలులను తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపములే కాచి, దీవారాత్రములు కంటి పాపములే కాచి, దయగల స్తముతో ప్రోక్తి నడిపించితివి, దయగల స్తముతో ప్రోక్తి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయగా కృపలతో బలపరచితివి, కృషించిపోనీయగా కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులను తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. మొదటి విషయం, మనమందరము కూడా దేవుని వైపు తిరిగి దేవుని దగ్గరకు వెళ్ళి ధన్యవాదాలు తెలపాలి. మన జీవితంలో దేవుడు చేసిన సకల మేలులను స్మరించటం అనేది ఉత్తమమైన పని. థ్యాంక్స్ అనేది మర్చిపోతే, ప్రభువు గనక ఒక ప్రవాహాన్ని ఆపివేస్తే మన జీవితం ఇలా వర్ధిల్లదు. ఆనాడు వారికి పబ్లిక్ హాలిడేగా నవంబర్ 4వ ఆదివారం ప్రకటించుకున్నారు. మన జీవితంలో ప్రతి ఆదివారం మనకి సమయమే, ప్రతిరోజు సమయమే దేవుని వైపు తిరిగి వందనాలు తెలియచేయవచ్చు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇలా కృతజ్ఞతా భావము కలిగి ఒక వ్యక్తి బైబిల్ గ్రంథములో దేవుడు చేసిన మేలులకై ఆ దేవుణ్ణి ఆరాధించాలి, ఆ దేవుణ్ణి గణపరచాలి. ఇప్పటి వరకు నేను చేసిన ఆరాధనన్నీ కూడా మర్చిపోతాను, ఇప్పుడు దాకా నేను కొలిచిన దేవుళ్ళందరూ కూడా ప్రక్కన పెడతాను, ఈ పవిత్రమైన దేవుని ఆరాధించాలి. కాబట్టి కృతజ్ఞతా భావముతో నేను ఇచ్చే కానుక నువ్వు తీసుకోవట్లేదు, కనీసం నాకు పర్మిషన్ ఇస్తావా మీ దేశం నుండి 2 గోతాలం మట్టి తీసుకుపోవటానికి? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరం కూడా వెలంగిని దాకా వెళ్తాం. ఎంతమంది వెళ్ళారు వెలంగినికి? దేవునికి స్తోత్రం. దగ్గర ఉన్నటువంటి అల్లిపల్లి మరియమ్మ దగ్గరికి ఊరు మొత్తం పోయి ఉంటారు ఏదో ఒక సందర్భంలో.
గుణదల మాత దగ్గరికి పోయారా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. పోయే సమయంలో మీరైనా కానుకలు తీసుకుని వెళ్ళారా? ఏం తీసుకెళ్ళారు? అన్నారు. దేనికి స్తోత్రం అమ్మా? వెళ్తాం. దేవుడికి మనం ఏమి ఇస్తాం తెలుసా? మహా అయితే ఇదిగో ఇది ఇచ్చేసి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, కృతజ్ఞత అంటే పొందే మేలును ముందుగానే గమనించి, నేను పొందిన మేలుకు నాకు ఏమన్నా సహాయం చేస్తే నేను తిరిగి ఇవ్వాలనుకొని ఈ యొక్క వ్యక్తి వెళ్తున్నాడు. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. మా బైబిల్ ఉందిగా, గబగబా తీయండి మరి. ఐదవ అధ్యాయం 5వ వచనం అనువని చదువు. రాజు అతనితో, నీవు ఇజ్రాయేలు దేశపు రాజు వద్దకు వెళ్ళుము, నేను అతనికి కమ్మ రాసి ఇచ్చేదను అని చెప్పాను. కనుక ఆ వృత్తాంతం ఏమిటంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, రాజు యొక్క సైన్యాధిపతి, ఆయన పేరు నామాను, సైన్యాధిపతి. ఈ సైన్యాధిపతి కుష్ఠవ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఎంతో మందిని సంప్రదించాడో తెలియదు, ఎన్నో మందులు వాడాడో తెలియదు, అలోపతి, హోమియోపతి, న్యాచురోపతి తెలియదు, అన్నీ చేసి ఉంటాడు. ఇక వల్ల కాదనుకున్న సమయములో ఆయన ఇంటిలో పనిచేసే ఒక దాసి, పని మనిషి, పని పిల్ల, ఈ అమ్మాయి ఇజ్రాయేల్ దేశం నుంచి వచ్చిన పిల్ల. ఆ అమ్మాయి సలహా ఇస్తుంది, మన యజమానికి ఒక రోగం ఉన్నది కదా, అది మానటం లేదు కదా, నా ఒక చిన్న సలహా, మన యజమానుని మా దేశములో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి పంపించండి, ఖచ్చితంగా నయం చేస్తాడు రోగాన్ని అని చెప్పారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. గొప్పతనం ఏమిటంటే, నామాను ఆ మాట నమ్మాడు, ఆ అమ్మాయి మాట నమ్మాడు, విశ్వసించాడు. ఈ అమ్మాయి ఎవరు? ఇంట్లో పనిచేసే దాసి, చిన్న పిల్ల. ఆ పిల్ల సలహా ఇవ్వటము, సైన్యాధిపతి ఆలకించటం, ఇది గొప్ప. వెంటనే వెళ్ళాడు. వెళ్ళి, రాజా, మా ఇంట్లో పనిచేసే ఒక చిన్న పిల్ల నాకు సలహా ఇచ్చింది, వాళ్ళ దేశంలో మహాప్రవక్త ఉన్నాడట, వాళ్ళ దేవుడు గొప్పవాడట, బాగు చేస్తారట, నేను వెళ్ళనా అంటే రాజు అంటున్నాడు, అయితే వెళ్ళు, అయితే వెళ్ళు. రాజు యొక్క గొప్పతనం చూడండి. నామాను గొప్పతనం ఏమిటి? చిన్న పిల్ల చెప్తే విన్నాడు, అందులో ఇంట్లో పనిచేసే పని పిల్ల. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రాజు యొక్క గొప్పతనం ఏమిటి? ఏదో రాజ్యములో ఆ దేవుడు గొప్ప అంటే విన్నాడు, అక్కడ ఉండే ప్రవక్త గొప్ప అంటే ఓకే అంటున్నాడు, అక్కడికి వెళ్ళి నేను నయం చేయించుకుని వస్తానంటే సరే అంటున్నాడు. ఇది రాజుకి గొప్పతనమా అవమానమా? రాజు అంటే ఇష్ట దైవాలు ఉంటారు, కొలిసే దైవాలు ఇంట్లోనే ఉంటారు, అంతఃపురంలోనే ఉంటారు. అంటే ఇండైరెక్ట్గా ఏమిటి? అయ్యా, నువ్వు నేను కొలిసే దేవుడు అంత పవర్ఫుల్ కాదు, మన దగ్గర ఉన్న యాజకులు, సాములోళ్ళు, ప్రవక్తలు అందరూ కూడా పవర్ఫుల్ కాదు. ఆ దేశంలో ఉన్నారంటే, ఆహా ఉన్నారా, అయితే వెళ్ళు, ఈయన మంచితనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అలా కమ్మ రాసి పంపిస్తానయ్యా, రికమెండేషన్ లెటర్ రాసి పంపిస్తాను, వెళ్ళు అని రాజుగారు పంపిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ సందర్భములో నామాను వెంట ఏమి తీసుకుపోతున్నాడో ఒకసారి చూడండి, చదువు. నామాను 30,000 వెండి నాణెములు, 6,000 బంగారు కాసులు, 10 జతల పట్టుబట్టలు కానుకగా తీసుకుని, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇంకొకసారి చదవమ్మా. ఎన్ని కాసులు, ఇది కావాలి? 30,000 వెండి నాణ్యములు, 6,000 బంగారు కాసులు, 10 జతల పట్టుబట్టలు తీసుకొని కృతజ్ఞతగా కానుకగా సమర్పించడానికి. అప్పటికి ఇంకా స్వస్థత జరగలేదు, అప్పటికి ఇంకా ప్రవక్తను కలవలేదు, అప్పటికి యావే దేవుని యొక్క గొప్పతనాన్ని నేను అనుభవించను లేదు. పోవటముతోనే కృతజ్ఞతగా సంచి నిండా పెట్టుకుని వెళ్ళిపోయాడు.
30,000 వెండి నాణ్యాలు. మనం కూడా పోతాం ఆదివారం పూట. నాణ్యాలే స్వామి, నాణ్యాలేనా నోట్లా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాసులు అనాలు అద్దనాలు లేవు కాబట్టి ఇంకా వేయట్లేదు. బైబిల్లో చెప్పినట్లు నాణాలు కాసులు కనుక ఇంకా ఉంటే ఇప్పుడు కూడా గల్లు గల్లు గల్లే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మేము అక్కడ పీఠం దగ్గర ఉండి జపం చెప్తున్నా ఈ చందా బట్టేవాడు ఎక్కడ ఉన్నాడో చెప్పొచ్చు మేము. పిల్లవాడు పోతాడు కదా, ఆ గొడవ భరించలేక ఇప్పుడు డబ్బాలు తీసేసి ఆ యొక్క చిన్న సంచుల్లాగా పెడుతున్నారు. సౌండ్ వస్తూ ఉంది టంగ్ టంగ్ అని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ నామాను మాత్రము పొందుచున్న మేలును గమనించుకొని ముందుగానే 30,000 వెండి నాణ్యాలు, 6,000 వెండి కాసులు, 10 బట్టల పట్టు వస్త్రాలు తీసుకొని 10 జతలు వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ప్రవక్తను కలిశాడు. ప్రవక్త ఈయన ముఖం చూశాడా? ముఖం కూడా చూడలా. ఆయనతో హలో కూడా చెప్పలా. ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వలా. సేవకుడు గెహాజీ వచ్చి చెప్పాడు, అయ్యా పలానా దేశం నుండి సైన్యాధిపతి వచ్చాడు అంటేనా, ఆహా మనకు ముందుగానే తెలుసు, ఇది వీళ్ళు ముందుగానే తెలుసు కాబట్టి వెళ్ళి ఆ నదిలో 7 సార్లు మునగమను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఎంతో శ్రమించి ఎంతో ఆలోచన చేసుకుని రాజుగారి రికమెండేషన్ లెటర్తో ఇక్కడికి వచ్చి సంచి నిండా గాడిదల నిండా గుర్రాల నిండా ఈ 30,000 వెండి నాణ్యాలు వేసుకొని ఇక్కడికి వస్తే కనీసం ముఖం కూడా చూడకుండా ఏమంటాడు? పొయ్యి ఎక్కడో మునుగయ్యా అంటాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నామానికి పట్టరాని కోపం వచ్చింది. అరే నేను అన్నీ ట్రై చేశానే, మా దగ్గర ఉన్న నదులు ఇంకా బాగా ప్రశాంతంగా ఉంటాయే, కాలుష్యం లేదు, మురికిలు లేవు, ప్రశాంతమైన నదులు మా దగ్గర ఉన్నాయి, అక్కడ నేను చాలాసార్లు స్నానం చేశాను, ఈయన వచ్చి ఇక్కడ స్నానం చేయమంటాడు ఏమిటి అనుకొని కోపంతో తిరిగి వెళ్ళబోతాడు. నామాని గొప్పతనం మరొకసారి ఇక్కడ. ఇందాకేమో దాసి చెప్తే విన్నాడు, ఇప్పుడేమో చెప్తారు పనిచేసే సేవకుడు, ఆయన సైన్యంలో ఉన్న ఒక సేవకుడు ప్రక్కనే ఉండే వ్యక్తి సలహా ఇస్తాడు, అయ్యా ఒక్క మాట, మీరు ఆవేశంతో ఉన్నారు పర్వాలేదు, ఒక మాట ఆలకించండి. ఆయన కష్టమైన పని చేశాడు అనుకో, చెప్పాడు అనుకో, ఖచ్చితంగా చేస్తాం. ఏమిటది? వెళ్ళంగని వెళ్ళండి, మోకాల మీద నడవండి అంటే నడుస్తారు. రక్తం దారల గారినా కానీ నడుస్తారు. తీరని కోరికలు ఉంటాయిగా, నడుస్తారు. అల్లిపల్లి వెళ్ళండి, అక్కడ మోకాల మీద నడవండి అంటే నడుస్తారు. నడిచిన వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. గుణదల కొండ దగ్గరికి వెళ్ళారా? ఎంతమంది మోకాల మీద మెట్లు ఎక్కటం లేదు. అటువంటి పని చెప్తే చేసేవాళ్ళు కదా మీరు, అటువంటి పని చెప్తే చేసేవాళ్ళు. తేలకైన పని పోయి స్నానం చేయరా బాబు అంటే నీకేమైంది? చేయొచ్చు కదా అంటే ఇప్పుడు కూడా నామాను విన్నాడు. విని వెంటనే వెళ్ళి స్నానం చేశాడు. ఏమైపోయింది? అద్భుతాన్ని పొందాడా పొందలేదా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రేరణ, దేవుని మార్గం ఎవరి ద్వారా ఎప్పుడు మనకు చూపిస్తాడో తెలియదు. నామాను వంటి మహా సైన్యాధిపతికే దాసి ద్వారా చూపిస్తున్నాడు మార్గాన్ని. నువ్వు ఎటు వెళ్తే బాగుపడతావు, ఎటు వెళ్తే నీ పని విజయవంతంతో తిరిగి వస్తావు, ఎలా ప్రారంభిస్తే, ఎవరి సహాయం తీసుకుంటే నీ పని అంతా కూడా సఫలీకృతం అవుతుందో దేవుడు తన అనేకమైన మార్గాల ద్వారా మనకు చూపిస్తాడు. ఇక్కడ నామానికి మార్గ చూపరులుగా ఎవరున్నారు? పనిచేసే దాసి ఉన్నది, పక్కన పనిచేసే సేవకుడు ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా సలహాలు ఇస్తూ ఇది పాటించు అన్నారు. పాటించినప్పుడు అన్ని కూడా మంచిగా జరిగాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మనం వింటున్నావా? నీ వింటున్నావా? నీ ఆత్మ నీలో ఉన్నది. ఆత్మదేవుడు, ఆ ప్రేరణకర్త నీతో చెప్తూ ఉంటాడు ప్రతిదినము, ఇలా చేస్తే మంచిది, ఈ విధంగా నడిస్తే మంచిది, ఈ పని ఎలా ప్రారంభిస్తే బాగుంటుంది అని లోపల ఉన్న అంతరాత్మ, ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన కాబట్టి విన్నాడు. మనమేమంటాము? ఏ దాసి పక్కకి వెళ్ళు అంటాం. ఇలా ఈ ఆత్మ ప్రేరణ వినలేదు కాబట్టే మన జీవితాలు ఫలించటం లేదు. మనం ఫలించాలన్నా, మంచి మార్గాన్ని నడవాలన్నా ఆత్మ ప్రేరణ, దేవుని యొక్క ప్రేరణ ఎవరి ద్వారా ఎలా వస్తుందో తెలియదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే మేలు పొందిన ఈ వ్యక్తి ఈ 30,000 వెండి నాణెములు, 6,000 బంగారు కాసులు, 10 జతల పట్టు వస్త్రాలు తీసుకొని ప్రవక్త దగ్గరికి వెళ్తాడు. అయ్యా, కృతజ్ఞతతో నేను ఇచ్చే కానుక ఇది,
కృతజ్ఞతతో నేను ఇచ్చే కానుక ఇది, స్వీకరించండి. 16వ వచనం చదవండి. కానీ ఎలీషా, నేను కొలుచు సజీవ దేవుడి మీద తోడు ఆనా, నీ కానుకలు నాకేమీ అక్కల, నువ్వులు పువ్వు కూడా నాకు వద్దయ్యా. నువ్వు తీసుకుని వచ్చావు బహు ఆశతో తీసుకుని వచ్చావు, మంచిదే, కానీ నాకు ఏమొద్దు. నువ్వు తీసుకుని వెళ్ళిపో. నా దేవుడు ఇచ్చేవాడు కానీ తీసుకునేవాడు కాదు. నా దేవుడు ఇచ్చేవాడు. ఆశ్రయించావా నిన్ను ఆదరిస్తాడు, ప్రార్థించావా నీకు ప్రసాదిస్తాడు, కానీ ఆయన పొందేవాడు కాదు, నీకు వరాలు ఇచ్చేవాడు. మాకు అవసరం లేదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అటువంటి సౌండూర్లు, అటువంటి పాస్టర్లు, అటువంటి మహాసేవకులు, టీవీల్లో కనపడేవాళ్ళు, తెరల్లో కనపడేవాళ్ళు ఎవరన్నా మాకొద్దు అనేవాళ్ళు ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అయ్యా మీ కానుకలు మాకొద్దు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద ఈ లార్డ్. కొటేషన్ ఉపయోగించారు, మిమ్మల్ని చంపేస్తాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆనాడు ఆ ప్రవక్తకున్న స్వచ్ఛమైన నమ్మకం అది. నీది నాకొద్దు, నేను దేవుని మీద ఆధారపడ్డాను, నువ్వు తీసుకుని వెళ్ళిపో. అప్పుడు నామాను చేసే ప్రార్థన. 17వ వచనం. నామాను, నీవు నా కానుకను అంగీకరింపలేదు, ఇచ్చట నుండి 2 కంచెర గాడిదలు మోయినంత మట్టిని మా దేశం తీసుకుపోవటానికి పర్మిషన్ ఇవ్వు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కృతజ్ఞత భావంతో మట్టి మోసుకుని వెళ్తున్న ఒక వ్యక్తి దేవుడు చేసిన మేలులకు మట్టి తీసుకుని వెళ్తున్నాడు. అక్కడ నుంచి, ఆ దేవాలయ సన్నిధి నుంచి, ప్రవక్త ఉండే ఆ ప్రాంతము నుండి, పవిత్రమైన ఇజ్రాయెల్ నివసించే ఆ ప్రాంతము నుండి ఆ 2 గోతాల మట్టిని, 2 కంచెర గాడిదల మోయినంత మట్టి తీసుకుని వెళ్తున్నాడు. ఎందుకని? ఇది పవిత్ర భూమి, పవిత్రమైన ఆ దేవుని ఆరాధించాలంటే పవిత్రమైన స్థలమే కావాలి. పవిత్రమైన స్థలమే కావాలి. అది మా దేశంలో లేదు. నేను ఈ మట్టితో అక్కడ పీఠాన్ని నిర్మిస్తాడో, ఒక టేబుల్లాగా ఏర్పాటు చేస్తాడో, ప్రార్థన మందిరాన్ని నిర్మిస్తాడో, ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుంటూ తెలియదు, ఈ మట్టి తీసుకుని వెళ్తానయ్యా అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. 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 ప్రియమైన సహోదరి సహోదరులరా, కృతజ్ఞతా భావం అంటే ఇది. మట్టిని కూడా తీసుకుని వెళ్ళి ఆ మట్టిలోనే దేవుని చూసుకొని అక్కడ పవిత్రమైన ఆ భూమిలో, ఆ భూమి చెంతని ప్రార్థన చేయాలనుకొని అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఇటువంటి కృతజ్ఞతా భావం మన దగ్గర ఉండాలి. అందుకే ఒక పునీతుడు అంటారు, పునీత ఆంబ్రోస్ గారు ఒక మాట అంటారు. ఏమని? ఈ రోజుల్లో, ఈ హడావుడి జీవితంలో అందరు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా ఎవరికి టైం సరిపోవటం లేదు, బిజీగా ఉంటున్నారు. కానీ ఇంపార్టెంట్ అయిన వర్క్ ఏమైనా ఉన్నదంటే, నో డ్యూటీ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ టు టర్న్ టు గాడ్ అండ్ థ్యాంక్ గాడ్. ఇంపార్టెంట్ అయిన వర్క్ ఏమైనా నీకు ఉన్నదంటే, నిజమే, నువ్వు లేచిన దగ్గర నుంచి పడుకున్న వారు కూడా నీ దినచర్య బిజీగా గడుస్తూ ఉంది, కానీ ముఖ్యమైన పని ఏమిటి అంటే అంబరోస్ గారు అంటున్నారు, ఆయన వైపు తిరగటం, కృతజ్ఞత భావముతో ఆయన వైపు తిరిగి థ్యాంక్స్ అని చెప్పటం. ఇంతకంటే ఇంపార్టెంట్ అయిన పని ఒక విశ్వాసికి లేదు అంటాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అంటే కృతజ్ఞత భావాన్ని ప్రతిరోజు దేవునికి అప్పగించండి, దేవుని వైపు చూడండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇక 3వది ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య చేసే ప్రార్థన. యేసయ్య చేసే ప్రార్థన ఏమంటున్నాడు? అయ్యా, ఇంతకాలం నాతో ఉన్నావు, బాగానున్నది, నాకు వినిపించావు, అసలు నేను నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, ఎందుకంటే అసలు నా ప్రార్థన ఆలకిస్తున్నావు, నా ప్రార్థన ఆలకిస్తున్నందులకు నీకు థ్యాంక్స్ అయ్యా అంటాడు. లాజర్ను లేపే సందర్భంలో సమాధి దగ్గర ఉండి ఆకాశం వైపు చూసి, ప్రభువా, నువ్వు నన్ను ఎప్పుడు ఆలకిస్తూనే ఉన్నావు, నా ప్రార్థన నువ్వు ఆలకిస్తూ ఉన్నావు, అందులకు నీకు హృదయపూర్వక ధన్యవాదాలయ్యా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆలకించాలంటే సమయం వెచ్చించాలి. గమనించండి, ఆలకించాలి అంటే సమయము వెచ్చించాలి. ఒక ఆదివారం పూట నువ్వు గుడిలోకి వెళ్తున్నావు, అదే సమయంలో ఎంతోమంది ప్రపంచంలో గుడిలోకి వెళ్ళారు, ఎంతోమంది కూడా ఇక్కడ ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఆలకించాలంటే సమయం కావాలి. అంతమందిలో నీ ప్రార్థన ఆలకించాలంటే దేవుడు సమయం వెచ్చించాలి. ఒకసారి ఆలోచన చేయండి. నిలబడి వినేవాడికి నువ్వు చెప్తావు, కానీ అలా వెళ్తున్న వాడికి చెప్పగలవా? చాలామంది అంటారు, అన్నం దగ్గరే మాట్లాడతారు ఆడవాళ్ళు, చెప్పాల్సింది మొత్తం అక్కడే కంచం ముందే మొత్తం ఉంటాయి.
వాళ్ళు వినకుండా గబగబ చేతి తిని వెళ్ళిపోతున్నానికి ఏమనుకుంటారు, ఈయనంది చెప్పింది వినకుండా పోతాడు, అవునా కదా, అరే ఆగరా అంటారు పిల్లల్ని. అయితే చెప్పింది వినరా ముందు. వినాలంటే సమయం ఉండాలి, దృష్టి సారించాలి. నీ ప్రార్థన వినాలి అంటే ఈ దేశంలో ఈ సందర్భంలో ఎంతోమంది కుటుంబ ప్రార్థన జరిపే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది వేడుకునే వాళ్ళు ఉన్నారు. ఇన్ని లక్షల మందిలో నీ స్వరం వినాలంటే నీ ప్రార్థన ఎంత గట్టిగా ఉండాలో ఆలోచించే. నీ స్వరాన్ని విని ఆ దేవుడు నీ వైపు చూడాలంటే నీ ప్రార్థన స్వచ్ఛత ఎంత ఉండాలో ఆలోచించే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు చెప్తున్నాడు, అసలు వింటున్నావు కదా, నీకు స్తోత్రం. నాకు మేలు చేసావు కాబట్టి మట్టి తీసుకుని పోతాను, నాకు మేలు చేసావు కాబట్టి ఒక సంవత్సరంలో ఒక రోజుని కృతజ్ఞత డేగా నేను సమర్పించుకుంటాను, ఎన్నుకుంటాను అన్న వ్యక్తులు భక్తులే కనిపిస్తారు. 1994లో, ఎన్నో సంవత్సరము, 1994లో నేషనల్ ప్రేయర్ బ్రేక్ఫాస్ట్ అనేది ఒకటి ఉన్నది. అంటే ఇఫ్తార్ విందులాగా అనుకోండి వర్క. నేషనల్ ప్రేయర్ బ్రేక్ఫాస్ట్ అనే ఒక దీనికి మదర్ తెరీసా గారిని ఆహ్వానించారు ఈ విందుకి. అక్కడ ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఆ కృతజ్ఞతగా ఆమె ఒక యథార్థ గాథను పంచుకుంది. ఏమిటి అంటే, ఈ కలకత్తా మహావీధులలో సాయంత్రం పూట నేను, నా దగ్గర పనిచేసే సిస్టర్స్ అందరం కూడా ఒక నలుగురము కలిసి ఆ వీధుల్లో వెళ్తూ ఉన్నాం. వెళ్తున్న సందర్భంలో మాకు అనేక మంది స్త్రీలు ఘోరమైన స్థితిలో కనిపించారు. ఒక అమ్మ దగ్గరికి వెళ్ళగానే ఆమె అయితే మహాఘోరముగా ఉన్నది, అభాగ్యురాలు. అప్పుడు మదర్ తెరీసా గారు అన్నారంట, అమ్మా నేను ఈమెను పరామర్శిస్తాను, చూసుకుంటాను, మీరు మిగతా వాళ్ళని చూసుకోండి అని చెప్పి మదర్ తెరీసా గారు స్వయముగా ఆమెను ఎత్తుకొని తన ఇంటికి తీసుకుని వెళ్ళి శుభ్రంగా స్నానం చేయించి కొత్త బట్టలు ధరించి అలా పడుకోబెట్టిందట. ఆ యొక్క సేవలు అందుకున్న ఆమె, ఆ అభాగ్యురాలు దండం పెట్టి థ్యాంక్స్ అమ్మ అని చెప్పి చనిపోయిందంట. అప్పుడు మదర్ తెరీసా గారు ఒక్కసారి ఆలోచించేశారు, అది ఈ స్థితిలో నేను ఉంటే థ్యాంక్స్ చెప్పగలనా? నాకు అది కావాలి, ఇది కావాలి, ఇప్పుడు దాకా బట్టలు లేవు, బట్టలు అడిగేవాడిని, తినటానికి తిండి లేదు, తిండి అడిగేవాడిని, లేకపోతే ఏమైనా కానుకలు ఉంటే డబ్బులు ఇవ్వండి అని అడిగేవాడిని, లేకపోతే పని చూపించండి అని అడిగేవాడిని. కానీ థ్యాంక్స్ అని చెప్పే పదం నా నోటి నుండి వస్తుందా? మనం అదే నేర్చుకోవాలి అని ఆనాడు నేషనల్ ప్రేయర్ బ్రేక్ఫాస్ట్ అప్పుడు 1994లో మదర్ తెరీసా గారు చెప్పారట. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం వెళ్తాం, ఏమి కావాలో లిస్ట్ అయితే ఉంటుంది, కానీ థ్యాంక్స్ అనేది మర్చిపోతాం. దేవుడి దగ్గరికి వెళ్ళి లిస్ట్ మొత్తం ఉంటుంది, కారు ఎక్కే ముందే గుణదలు అనగానే ఏమి చేయాలో మొత్తం ఉంటుంది, లిస్ట్ అంతా ఉంటుంది. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా ఒక గంట సేపు దేవాలయంలో కూర్చొని జరిగిన మేలన్నీ కూడా గుర్తుపెట్టుకొని వందన సమర్పణ చేయటం మాత్రము మర్చిపోతాం. వెళ్ళామా, దర్శించుకున్నామా, వెంటనే బీచ్కి వెళ్ళామా, అంతే కదా మనం చేస్తుంది. విహారయాత్ర అంటే, పుణ్యక్షేత్ర దర్శనాలంటే సగం ఇదే సరిపోతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మదర్ తెరీసా గారు అంటున్నారు, థ్యాంక్స్ అనే పదాన్ని నోటి నుండి పలకండి. నీ వ్యక్తులకు నీకు సహాయం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, చాలామంది నీకు సహాయం చేస్తున్నారు, ఆ దేవుడు కూడా సహాయం చేస్తున్నాడు. మనుషులకు ఆ మహిమాన్వితులైన దేవునికి మీరు హృదయపూర్వకంగా థ్యాంక్స్ అని చెప్పండి అంటుంది. ఇంకా చివరిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా బీచ్ దగ్గరికి కొంతమంది వేసవి సెలవులు కాబట్టి పిల్లలందరూ కూడా బీచ్కి వెళ్ళారంట. వాళ్ళతో పాటు అమ్మ నాన్న కూడా వెళ్ళారు. మీకు దగ్గరున్న బీచ్ ఏమిటి? ప్రైజ్ ద లార్డ్. సరే, చెరువు దగ్గరికి అనుకుందాం. ఓకే, బీచ్ ఇది లేదంట, చెరువు మాత్రం ఉందంట. అదే చేపలు పట్టారుగా మొన్న, తిన్నావా? గట్టిగా తిని ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సరే, చెరువు దగ్గరికి వెళ్ళారు అనుకుందాం. పిల్లలందరూ కూడా ఈతేస్తూ ఉన్నారు, బాగానే ఉన్నది. ఒడ్డు పైన వాళ్ళ అమ్మా నాన్న అలా ఉన్నారు, వాళ్ళ అమ్మోళ్ళు ఉన్నారు. బట్టలు పట్టుకోవాలి కదా, బీచ్ల దగ్గర చెరువుల దగ్గర ఏంటంటే పిల్లలందరూ కూడా అన్నీ అక్కడ వదిలిపెట్టి వెళ్తారు. కాపలా కాయటానికి పట్టుకోవడానికి ఎవరో ఒకరు ఉంటారు ఒడ్డున. అలా అమ్మోళ్ళు ఒడ్డు మీద ఉన్నారు, పిల్లలందరూ ఆడుకుంటున్నారు చెరువులో. ఒక పిల్లవాడు అత్యుత్సాహంతో కొంచెం లోతుకు వెళ్తూ ఉంటే మునిగిపోతూ ఉన్నాడు.
ఈత వచ్చిన కొంచెం పెద్దవాడు ఏం చేశాడంటే ధైర్యంతో లోపలికి వెళ్ళి మునిగిపోతున్న వాడిని పట్టుకొని పైకి తీసుకుని వచ్చి ఒడ్డు మీద పండుగబెట్టాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు అమ్మ ఏం చేయాలి? థ్యాంక్స్ చెప్పాలి లేదా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అమ్మ కొడుకు మెడను చూసిందంట. మెడను చూసి చైన్ లేదేంది అనుకొని ఎవడైతే మునిగిపోతున్నప్పుడు తీసుకుని వచ్చాడో వాడి వైపు తిరిగి, అరే ముంచినప్పుడు నువ్వే తీసావు కదా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రాణాలు తెగించి కాపాడితే మునిగిపోతున్నావని పైకి లేపుకొని వస్తే ఒడ్డును నిలబెడితే ఆ తల్లి ఏమి చేస్తుంది? ఆ అబ్బాయి వైపు తిరిగి థ్యాంక్స్ అని చెప్పకుండా చైన్ ఏమైంది అని అడిగిందంట. అలా ఉంటుందేమో మన క్రైస్తవ జీవితంలో కొన్ని దినాలు. ప్రభు వైపు చూసి ప్రభువా కాపాడుతున్న వాడిని మర్చిపోయి, ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను, నన్ను ఎందుకు ఇలా పెట్టావు, వాళ్ళని ఎందుకు దీవించావు, వాళ్ళని ఎందుకు కాపాడుతున్నావు, వాళ్ళ బిడ్డలు ఎందుకు మంచి ఫస్ట్ ర్యాంకు, వాళ్ళకి మంచి ఉద్యోగం ఎందుకు, వాళ్ళ పొలాలు ఎందుకు బాగా పండాయి. ప్రైజ్ ద లార్డ్. కాపాడుతున్నాను మర్చిపోయి, నీకు ఇచ్చిన వాడిని మర్చిపోయి దేవుని నిందిస్తున్నామేమో అంటే చివరికి ఏమిటంటే థ్యాంక్స్ చెప్పకపోయినా పర్వాలేదు, నిందించకు నీ దేవుణ్ణి. నీ ప్రార్థన ఆలకిస్తున్నవాడిని, నీ జీవంతో నింపిన వాడిని నిందించకు. అనేక రకాలుగా సహాయం చేస్తూ ఉంటాడు. మొదటిది థ్యాంక్స్ చెప్పండి, అది మర్చిపోతే దేవుని మాత్రం నిందించకండి. ఆయన ఎప్పుడు నీతో నాతో ఉండేవాడే. దేవునికి స్తోత్రం. దేవుడు మనందరూ కూడా సహాయం చేయను గాక. నీవు చేసిన మేలులకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలులకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు ఏ పాటి వాడనను నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనను నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలులకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలులకు, నీవు చూపిన కృపలకు. ప్రార్థించుదము. అందరూ కళ్ళు మూసుకొని చేతులు జోడించి, సర్వశక్తి గల సర్వేశ్వరి ఈరోజు ప్రత్యేక విధంగా శౌరి లక్ష్మి వారి కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాము. వారి యొక్క కొడుకులను, కోడలను, మనవలు, మనరాండ్రులను, తోబుట్టులను, శ్రేయోభిలాషులను మీకు సమర్పిస్తున్నాం. యేసయ్య, వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రత్యేక విధంగా మీ సేవకై యేసుబాబు ఫాదర్ గారు మీ సేవకై ఎన్నుకొని ప్రపంచమంతటా సకల జాతి జనులకు బోధించండి పలికి నీ సేవకై కెనడా రాష్ట్రానికి, దేశానికి పంపిస్తూ దీవించిన దేవునికి స్తోత్రము. ఈరోజు కుటుంబంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత ప్రార్థన బట్టి మీకు వేలాది వందలు. ఈ కృతజ్ఞత ప్రార్థన ద్వారా గురువులను, వారి కుటుంబాన్ని ప్రత్యేక విధంగా సేవా జీవితంలో నీవు చేసిన మేలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కుటుంబాన్ని దీవించమని, ఇక్కడికి చేరువచ్చిన గురువులను, సంఘాన్ని ఆస్వాదించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా మనం వెచ్చయిచున్నాము. ఆమేన్.
ఏలిని వారు మీతో ఉందురుగాక. ఈ ఆత్మతో ఉందరగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జననీ ఓ మరియా చల్లని మాతవమ్మా